చాలా ఇంట్రెస్ట్గా మెడిసినల్ ప్లాంట్స్ పండిద్దామని. ఇదిగోండి కనపడుతున్న ఈ క్రీపరు పొడపత్రి అనమాట. ఇక్కడ ఆకు కొయ్యడానికైతే 20,000 ఖర్చు అయిందండి. ఇక్కడున్న ఈ ఫామ్లో వేసిన చెట్లన్నిటి ఆకులు కోసి మార్కెట్కి వేస్తే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తయారు చేసేవారు కొనుక్కున్నారు. మార్కెట్కి వేస్తే 1875 రూపాయలు మాత్రమే వచ్చిందండి మాకు. కేవలం ఆకు హార్వెస్ట్ చేసిన ఖర్చులు కూడా రాలేదు. చాలా బాధ అనిపిస్తుందండి. ఈ విధంగా అయితే ఇంకా వ్యవసాయం ఏం చేయగలం చెప్పండి. చాలా ఇంట్రెస్ట్గా ఈ పొడపత్రి ఇలా గ్రో బ్యాగ్స్లో వేసి వాటికి తాళ్ళు కట్టి ఈ టేకు మొక్కలకి పాకించాము. దానికి చాలా ఖర్చు అయింది. ఆకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ఇంకెంత వస్తాయిలే అనుకుని, సరే సమాజానికి ఉపయోగపడుతుంది కదా తెరా పెంచాము, హార్వెస్ట్ చేసాము, ఎందుకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు భరించడం అని అనుకోకుండా పట్టుకెళ్ళి మార్కెట్లో ఇచ్చామండి. మాకు వచ్చింది కేవలం అంటే అప్పటికి 20,000 25,000 పైనే ఖర్చు అయి ఉంటుంది మాకు. ఫస్ట్ వేసినప్పుడు ప్లాంటేషన్ చేసిన ఖర్చు అయితే నా దగ్గర లేదు, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. కేవలం ఆకు హార్వెస్ట్ చేసి మార్కెట్ చేస్తే హార్వెస్ట్ చేసినందుకు 20,000 రూపాయలు అయ్యిందండి రోజు కూలి చొప్పున. ఈ చెట్లు అన్నిటి ఆకు కోయించడానికి కేవలం మాకు 1875 రూపాయలు మాత్రమే వచ్చింది. కాకపోతే ఈ చెట్లు పెరెన్నియల్ అంట. ఇంకా మనిషి ఆశాజీవి కదండి, ఇంకా ముందు ముందు వస్తుందేమో అని చూస్తున్నాము. ఈ నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు తీగతో సహా కోసి ఇమ్మన్నారు. అప్పుడు వెయిట్ ఎక్కువ వస్తుంది, ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయేమో అని చూస్తున్నాం అండి. కనీసం వీటికి పెట్టిన ఖర్చు వచ్చినా చాలు అని అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇలా అయితే మరి వ్యవసాయం ఏం చేయగలం అని మీకు. హాయ్ ఫ్రెండ్స్, ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇలా ఈ విధంగా ఖర్చు ఎక్కువయ్యి మనకి ప్రాఫిట్ లేకపోతే చేయలేం కదండి. దీనికి ఏమైనా ఐడియాస్ మీ దగ్గర ఉంటే మాకు కామెంట్ చేయండి ప్లీజ్, ఎవరికైనా తెలుసుంటే. ఇలాంటి చెట్లు ఈ ఫామ్లో చాలా వేసామండి. ఇలా టేకు చెట్లు పాకించినవన్నీ ఈ పొడపత్రి చాలా ఉన్నాయి ఈ ఫామ్లోని. అదిగోండి అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవన్నీ పొడపత్రి మెడిసినల్ ప్లాంట్స్. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తయారు చేస్తారు. ఈ చెట్టు ఆకులు తీగలు అన్నీ పనికొస్తాయి. చాలా ఇంట్రెస్ట్గా సైంటిస్టుల సలహా మేరకు వేసాము. మొదటి హార్వెస్ట్ అయితే చేసాము. ఆకు హార్వెస్ట్ చేసి మార్కెట్కి ఇచ్చామండి. ఆకు అయితే ఇలా ఉంటుంది. హార్వెస్ట్ చేసి మార్కెట్కి వేస్తే ఆకు కొయ్యడానికి చాలా ఖర్చు అయిందండి. ఇదిగోండి దగ్గరగా చూడండి, ఆకు ఎలా కనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.